హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఎవరైతే ఈరోజే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మన ఛానల్లో స్పెషల్ సింపుల్ పల్లీ చట్నీ ఇడ్లీ దోశకైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, కొంచెం చింతపండు, వెల్లుల్లి, అలాగే ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, అలాగే మంచిగా వేయించుకొని పెట్టుకున్న పల్లీలు కూడా పొట్టు తీసుకొని అయితే వేసేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. అంతే, సింపుల్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి.